ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చాలా అద్భుతమైన కాలం. ఈ వారం అంతా కూడా ఎటువంటి పరిస్థితులు వీరు ఎదుర్కోబోతున్నారు అంటే ఒకసారి గ్రహస్థితులు చూసి మాట్లాడుకుందాం. రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇంకొక విశేషం కూడా ఇక్కడ ఉన్నది. అలాగే తృతీయ స్థానంలో రాహువు ఉన్నారు, సప్తమ స్థానంలో గురుగారు ఉన్నారు, లాభస్థానంలో చంద్రుడు ఉన్నారు. ఈ 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంటూ ఉండగా రాశిలోనే రవి బుధుల యొక్క కలయిక జరుగుతూ వీరిద్దరు నవమ దశమ అధిపతులు అవుతున్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితం అండి. బుధాదిత్య యోగం రాశిలోనే పట్టింది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధాదిత్య యోగం ద్వితీయంలోకి వెళ్ళింది. అలాగే శుక్రాచార్యుల వారు ద్వితీయంలో మంచి ఫలితాలు ఇస్తారు. ఇక్కడ చాలా చెప్పదగ్గ సూచన అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే రాశిలో ఒక గ్రహం బాగుంటూ బుధాదిత్య యోగం బాగుంటూ దాని మీద గురువు గారి యొక్క దృష్టి పడుతూ లగ్న పంచమ భాగ్య అధిపతుల యొక్క కలయికలు ఇక్కడ జరుగుతూ అలాగే నవమ దశమ అధిపతుల యొక్క కూడా కలయికలు జరుగుతూ ఉంటే ఇది చాలా అద్భుతమైన ఫలితం అని చెప్పాలి. ఇప్పటి వరకు ఈ ఫలితాలు చాలా చాలా బాగుంటూ వచ్చాయి. నెల రోజుల నుంచి ఇక్కడే ఉన్నాయి గ్రహస్థితులు. ఒక నెలకి మారతాయి కాబట్టి ఈ నెల రోజులు చాలా అద్భుతమైన ఫలితాలు మనం లోగడ కూడా చెప్పుకున్నాం.